పచ్చబొట్టు వేయించుకోండి. ఏ బొట్టు వేయించుకుంటారు? పచ్చబొట్టు. కుడి చేతి మీద వరాహస్వామి వారిని వేయించుకోండి. ఎవరిని వేయించుకుంటారు? వరాహస్వామి వారు ఉన్నారు, విష్ణుమూర్తి యొక్క వరాహ అవతారం. ముందు ఆడపిల్లలకు వేయించండి. ఏ మాత్రం నా మీద గౌరవం ఉన్నా ఈ ఎడం చేతి మీద కుడి చేతి మీద రెండు వైపులా వరాహస్వామి యొక్క బొమ్మ వేయించండి. దెబ్బకి పీనుగులు తెస్తారు. ఎందుకంటే మీ ఆడపిల్ల లవ్ జహాదులోకి వెళ్ళరు. భగవంతుడు పాము వంటి దానికి విరుగుడు పెట్టాడు. ఈ పాపాత్ములకు విరుగుడు లేదా అంటే ఒకటే దానికి. ఆయన ఎవరో పంది మాంసం తినమన్నారు. పంది మాంసం తినే అంత సాహసం చేయకండి. కానీ మళ్ళీ ఈ పురాణం పూర్తయ్యేలోపు అందరి చేతి మీద కూడా ఉండాలి. ఆడపిల్లల చేతి మీద, ముఖ్యంగా పెళ్లి కావలసిన ఆడపిల్లల చేతి మీద వరాహస్వామి యొక్క టాటూ వేయించుకోండి. ఇంగ్లీష్లో టాటూ, తెలుగులో పచ్చబొట్టు. వాడు కనపడగానే ఇలా చూపించండి. త్వరకాడు కనపడగానే డుబుకు 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 ఒకటే పరుగు మళ్ళీ. ఎందుకంటే ఇది ముట్టుకుంటే వాడి మతానికి వ్యతిరేకం. అందువల్ల ఆ పిల్లలు ముట్టుకోలేరు. ఆ మాత్రం మన కోసం చేయలేమా? పిచ్చి పిచ్చి టాటూలు వేసుకుంటారు. అడ్డమైన సినిమా హీరోలు వాళ్ళు వేసుకుని ఆ సినిమాలకి వెళ్ళి చచ్చిపోతున్నారు వీరు. అక్కడికి వెళ్ళి సినిమా హీరోలు సినిమా కోసం వెళ్ళి తొక్కుకు చచ్చే బదులు ఆ 1000 రూపాయలు గురువు గారికి ఇచ్చుంటే ప్రవచన మండపం అయిపోయేది. ఇహపరాలు రెండు వచ్చేవి. కాబట్టి నేను ఆఖరి రోజుకి వస్తాను. పరమేశ్వరుడు మన భక్తుల మీద కాదు గయమన్నాం, వాళ్ళ మీద గయమనాలి. పాప వీళ్ళు అమాయకులు వచ్చి దండం పెడదామంటే మీరు తప్పుకోండి అని వాళ్ళ మీద కాదు. ఈ రోజు నుంచి ఆ దుర్మార్గుల మీద అరవండి. నీ కొడుకు అదృష్టం, నీకు వరాలు. నీ కొడుకులు ఇద్దరు బంగారం లాంటి పిల్లలు. వాళ్ళు జై శ్రీరామ్ అని. వాడు ఎంత ఆశ్చర్యకరం అంటేనండి, మా గురువు గారు చెప్పినటువంటి కథ అని పురాణం చెప్పేసాడు ఓ రోజున. ఎవడు పెద్దడే కన్నాడా? ఏం కథ చెప్పాడు? మానవ కథ. మధ్యప్రతి పద్మాకర్ గారు మా గురువు గారని ఆ మానవ కథ స్కూల్లో పిల్లలకి చెప్పాడండి. ఇది గర్వకారణం అంటే నా శిష్యులంటే. మీ పిల్లలందరికీ వరాహస్వామిని వేయించండి. తదనంతరం ఏం చేస్తారు? మానవ కథ కంఠస్థం చేయించండి. వాడిని చూశాక నాకు అమ్మయ్య అనిపించింది అనమాట. ఓరి బాబోయ్, గురువు గారు ఒకవేళ ఏ కారణం చేతనైనా కొంతకాలం పురాణం చెప్పకపోతే 18 పురాణాలు చెప్పడానికి మండపం కట్టినప్పుడు అది వేస్ట్ కాకుండా వీళ్ళు చెబుతారు ఈ పిల్లలు. నేను మళ్ళీ చూస్తాను. విశ్వనాథ, పట్టుదల అంతా కూడా పిల్లల మీద చూపించండి. గురువు గారి మీద పట్టుదల ఏ పిచ్చాడు అమాయకుడు ఇవాళ నుండి పోయి ముసలాడు అయిపోతున్నాడు. ఇక అంటే అఫ్కోర్స్ నేను ముసలాడు కాదు, అనుకున్న భ్రమ, తెల్లరంగు కావాలి వేసాను. కానీ మీ పిల్లలకి పురాణాలను నేర్పండి. మీరు లోకాన్ని ఉద్ధరించడం అంటే ముందు మీ పిల్లల్ని మీరు ఉద్ధరించండి. మీ పిల్లల చేత ఈ పురాణ కథలు కంఠస్థం చేయించండి. మీ ధర్మం నిలబెట్టండి. పిల్లలకి విభూతి పెట్టండి, బొట్టు పెట్టండి, కట్టు నేర్పండి. వరాహస్వామి యొక్క పచ్చబొట్టు చేతుల మీద వేయించండి. వీళ్ళందరూ మానవ కథ అప్పచెప్పేలా చెయ్యండి. 18 పురాణాల మంటపంలో ఈ పిల్లల చేత పురాణం చెప్పిద్దాం. ప్రతి ఆదివారము, శనివారము వచ్చినప్పుడు, సెలవులు వచ్చినప్పుడు, ఇంకేమైనా పండగలు వచ్చినప్పుడు దండక కార్యక్రమాలు తీసేసేయండి. తీసి చక్కగా పిల్లల చేత పురాణం చెప్పించండి. ఆదివారం నాడు పిల్లలు పురాణం చెబుతుంటే నేను కూడా కింద కూర్చుని వింటాను. ఏది? శ్రీకృష్ణుడు అంతటి వాడు సుకుడు పురాణం చెబుతుంటే విన్నాడు. పిల్లలంతా సుఖమహర్షులైతే నేను కృష్ణుడిలో కూర్చుని వింటాను. వీక్లీ వన్స్ నాకు రెస్ట్. ఎందుకంటే పిల్లలు చెప్పడమే ది బెస్ట్. అందువల్ల కాబట్టి అవి నేర్పాలి పిల్లలకి. నేను చూస్తాను ఇక రేపటి నుంచి. అమ్మాయి మీరందరూ కూడా నాకు కనపడాలన్నమాట. ఈ 18 పురాణాలు పూర్తయ్యేదాకా అక్కర్లా. ఈ ఆఖరి రోజు ఎప్పుడు 15వ తారీఖుతో పూర్తవుతోంది. అందరికీ ఇలా రాగానే గురువుగారు అనండి. అంతేగాని గురువు గారండి గాజులు చేయించుకున్నాను, బంగారం గాజులు, మెడలో గొలుసులు వేయించుకున్నాను అని గొలుసులు, ఈ గాజులు గలగలలు చూపించక్కర్లా. ఈ వరాహస్వామి నాకు కనబడ్డా ఇహతోడు మొత్తం ఎక్కడికి వెళ్ళినా సరే కనపడాలి. ఈ ఒక్క ముక్కని కట్ చేసి యూట్యూబ్లో విడిగా పెట్టించండి. పెట్టించవలసిన బాధ్యత మీది. జయ శ్రీరామ్. ఇంత రోజు రోజుకి వాళ్ళంత రెచ్చిపోతూ ఉంటే బంగ్లాదేశ్లో బతకలేవకుండా చేస్తుంటే ఇంకో చోట బతకనివ్వకుండా చేస్తుంటే ఆ మాత్రం మనకు మాత్రం పౌరుషం లేదా? మీరు మాత్రం మనుషులు కాదా? ఆడైనా మగైనా మన మనుషులమే గుర్తుపెట్టుకోండి. మీ ధర్మాన్ని మీరు నిలబెట్టుకోలేనప్పుడు నపుంసకుల కంటే కూడా ప్రమాదకాలు మీరు నపుంసకులు అవ్వద్దు. పుంసాం మోహన రూపాయ అన్నట్టు అవ్వండి అంతే. లక్షల మంది పురాణాలు వింటున్నారు. 2,64,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఏం లాభం? ఇంకా ఎక్కువగా తయారవ్వాలి, పురాణములు వినాలి, ధర్మం కోసం నిలబడాలి. చైతన్యం చాలా వచ్చింది పూర్వంతో పోలిస్తే. మళ్ళీ వచ్చే సమయానికి ఎలక్షన్ టైంలో పద్మం తప్ప ఇంకోటి కనపడకూడదు భారతదేశంలో. ఈ మధ్యన ఒక తాటక, ఒక పూతన, ఒక రాక్షసి భూలోకంలో పుట్టి 3 పిల్లల కంటే ఎవరు పోషిస్తారు అందుట.
ఓ దౌర్భాగ్యాలు ఎవరిని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ని నేను పోషిస్తాను, మీరు పోషిద్దాం. వాడు పందులు కన్నట్టు 10 మందిని అంటూ ఉంటే మీరు 3 మనుషులు కనలేరా? కనండి, కానీ 3ని పోషించండి. అందులో ఒక్కొక్కండి దేశానికి ఇవ్వండి, మన మిలిటరీకి ఇవ్వండి, మన ధర్మం కోసం ఒకటి ఇవ్వండి, ఇద్దరిని ఇంట్లో అట్టే పెట్టుకోండి, ఏం పర్వాలేదు. ప్రతి ఇంట్లోనూ ఒక పురుషుడు ఒక స్త్రీ మన ధర్మం కోసం నిలబడాలి. ఈ దరిద్రపు సెక్యులర్ భావాలకి తీసేయండి. ఆ రోజులు వెళ్ళిపోయాయి. అవన్నీ విని 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 చెవులు వాచిపోయాయి. సత్యం ఎప్పటిదాకా మనం ఓ దేశం వాళ్ళకి అంటగట్టి ఉన్న దేశంలో కూడా మనం బతకలేకుండా అయిపోతున్నాం అంటే దీనికి గల మూల కారణం ఆనాడు ఆ నెహ్రూ గాడు, వాడికి సపోర్ట్ చేసినటువంటి వాడు ఇంకొక ఆయన ఉన్నాడు. అలాంటి వాళ్ళకి మహాత్మా బిరుదు కూడా ఇవ్వకూడదు, ఎవరేమనుకున్నా సరే. మళ్ళీ ఇంకోసారి గోవిందా. సరే, ఏది ఏమైతేనే ఇదంతా ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంటారా? అబ్బే, ఇదంతా వ్యాసుడు మాట్లాడాడు, నా మీద పడదు.